కన్న తండ్రి కూతురు తనకిష్టమైన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పి పరువు హత్యగా మనం భావించే ఒక చాలా దారుణమైన పరిస్థితి మనం చూసాము. ప్రాణం తీసేంత వరకు ఎందుకు వెళ్తుందని ఈ సంఘటన చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. కన్న తండ్రే కూతురి ఛాతి మీద కూర్చొని గుండెల మీద కూర్చొని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు పల్నాడులో సంచలనంగా మారింది. ప్రేమ వివాహం చేసుకుంటుందని చెప్పేసి కారణంతో అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి. ఆ యొక్క చనిపోయినటువంటి మృతదేహాన్ని ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి దొంగ ఏడుపులు కూడా ఏడ్చాడు ఈ తండ్రి. ఇక్కడ ఇతనికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అంటే పరువు. ఇక్కడ కులం ఒకటే అయినా కూడా పరువు హత్యలు అవుతున్నాయి. ఇప్పుడు అతను ఏ కులమో మనకు తెలియదు. సేమ్ కులంలో పెళ్లి చేసుకున్నా కూడా తనని కాదని వెళ్ళిపోవడం అన్నది అక్కడ పాయింట్. నీకు మనసు విశాలం ఉండి నీ కూతురండి ప్రేమ ఉంటే తీసుకొచ్చుకో, లేకపోతే తెగదెంపులు చేసుకో. ఎవ్వరు కూడా వాళ్ళ కోసము వాళ్ళ బంధాల కోసము చేసేది కాదు. ఇది షో ఆఫ్ నటన. ఫ్యామిలీ వాల్యూస్ అంటే వేర్ ఈజ్ యువర్ లవ్ ఫర్ యువర్ డాటర్? అన్నిటికీ అతీతంగా హక్కులు జారవిడిచి అధికారాలు వదులుకున్నప్పుడే ప్రేమ అనే ఒక పదానికి, గౌరవం ప్రేమ అనే పదానికి ఒక అర్థం వస్తుంది. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్కి వెల్కమ్. మళ్ళీ ఒక ఫ్యామిలీలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఒక ఫ్యామిలీలో జరిగిన వాస్తవ సంఘటన అందరినీ కలిసివేసింది. మీరు వార్తల్లో చూసుంటారు ఈ సంఘటనని. కన్న తండ్రి కూతురు తనకిష్టమైన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పి తనని ఇంటికి పిలిచి మరి పరువు హత్యగా మనం భావించే ఒక చాలా దారుణమైన పరిస్థితి మనం చూసాం ఆల్రెడీ వార్తల్లో. మీరే ఒకసారి చూసేలోపు ఇవాళ మరి ఈ క్లిష్టమైన సమస్యకి పరిష్కారం ఎవరు చెప్తారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, మనతో పాటు ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్, మంచి చెడు ఇలా చక్కగా విడమర్చి ఇలా ప్లేట్లో పెట్టి అందిస్తారు రజిత మైనంపల్లి గారు. షీ ఈజ్ హియర్ విత్ us. వెల్కమ్ రజిత గారు. థ్యాంక్ యూ స్వప్న, మీన్స్ ఎ లాట్ హ్యావింగ్ మీ హియర్. ఇవాల్టి రోజుల్లో కూడా పరువు హత్యలా అంటే మరి ఏం ఆలోచించి తల్లిదండ్రులు అంత వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుందా, లేక వేరే కులంలోకి వెళితే పిల్ల కష్టపడుతుంది అనుకుంటారా, వేరే మతంలోకి వెళితే ఎందుకు అంత అసలు ప్రాణం తీసేంత వరకు ఎందుకు వెళుతుందని ఈ సంఘటన చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. యా కన్న తండ్రే కూతురి ఛాతి మీద కూర్చొని గుండెల మీద కూర్చొని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు పల్నాడులో సంచలనంగా మారింది. కన్న తండ్రి ఇంత దారుణంగా, కర్కశంగా, రాక్షసత్వంగా ఉంటారా అని ప్రశ్నలు ఉత్పన్నం చేస్తుంది ఘటన. ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుందనేటువంటి కారణంతో, తనకిష్టం లేని వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటుందని చెప్పేసి కారణంతో, ఆ కోపంతో కన్న తండ్రే ఆ బిడ్డను ఎలాంటి మమకారం లేకుండా, మమకారాన్ని మరిచి విలన్గా మారి పెంచి పెద్ద చేసినటువంటి ఆ చేతులతోటే అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి. కూతురి గుండెలపై కూర్చొని గొంతు నులిమి చంపేశాడు. విషయం ఏంటంటే, ఇంక మరో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ మొదట తన బిడ్డను చంపి ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత మరలా ఆ యొక్క చనిపోయినటువంటి మృతదేహాన్ని ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి దొంగ ఏడుపులు కూడా ఏడ్చాడు ఈ తండ్రి. ఎవరికి అనుమానం రాకుండా వచ్చేటటువంటి బంధువులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తన బిడ్డ చనిపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి ఏడుపు అసలు మామూలు యాక్టింగ్ కాదు. అది అంత దారుణంగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించి దాని వెనక ఉన్నటువంటి రాక్షసత్వం ఈరోజు బయటపడింది. మొదట ఆత్మహత్యగా అనుకున్నప్పటికీ కూడా పోస్టుమార్టంలో నివేదికలో పోస్టుమార్టం చేస్తున్న సందర్భంలో ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు ధృవీకరించారు. ఆమె డెడ్ బాడీ పైన కొన్ని గాయాలు ఉండడం, రకరకాల దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఎంక్వైరీ చేయడంతో 2-3 రోజుల తర్వాత తండ్రిని ఎంక్వైరీ చేసి తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చేసింది. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, ఒక వ్యక్తిని ప్రేమించి వెళ్ళిపోయింది అన్నటువంటి అక్కసుతో నేనే చంపేశానని ఒప్పుకున్నట్టుగా తెలిసింది. తన గుండెల మీద బిడ్డను పెట్టుకుని పెంచినటువంటి ఆ తండ్రి ఇప్పుడు తన గుండెల మీదనే ఎక్కి కూర్చొని తొక్కి చంపేసినటువంటి దారుణమైనటువంటి హింసాత్మకరమైనటువంటి ఘటన పల్నాడులో కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా
పెను దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఆమె ఇంకొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరు కలిసి ఉందామనుకున్నారు, బయటికి వెళ్ళారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ తన బిడ్డను రమ్మని పిలిచి ఇంటికి పిలిపించి, నమ్మకంగా పిలిపించి, ఎలాంటి అనుమానం రాకుండా సాధారణంగా ఇంటికి రావాలంటూ పిలిపించి, ఇంటికి వెళ్ళిన తర్వాత అతన్ని వదిలిపెట్టాలి, నాతోనే ఉండాలి, లేదంటే బాగుంటుందను అనేటువంటి వాగ్వాదాల నేపథ్యంలో, లేదు నేను నా భర్తతోనే ఉంటాను, నేను ఇక్కడ ఉండను, మీకు నచ్చకపోతే ఇక్కడ ఉండను, తనతో పాటే ఉంటాను అని తన బిడ్డ తండ్రితో చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి ఆ తండ్రి తన కూతురే అక్కడ ఉంది, తన యొక్క కూతురు అనే విషయాన్ని కూడా మరిచి రాక్షసుడిగా మారి ఆమెను అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. నాకు అర్థం కాదు ఏంటంటేనండి, రజిత మీరు చెప్పండి, ఒక వ్యక్తికి ఫిజికల్గా హార్మ్ చేయాలంటే ఎంతో ఒక సైకో మనస్తత్వం ఉండాలి. కన్న కూతురికి అలాంటి ఒక ఆడపిల్లని ఇంటికి పిలిచి తన గుండెల మీద కూర్చుని గొంతు నులిమి చంపడం అంటే అంత ఆయన అది ప్లాన్డ్గా చేశాడంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బేసికల్గా ఇప్పుడు మీరు అన్నారు చూడు, అలా ఒక మనిషికి హాని చేయాలి అంటే ఎంతో సైకోయిజం ఉండాలి. సైకోయిజం కంటే కూడా ఒక్కొక్క మనిషికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. అంటే మిమ్మల్ని ఏడిపించాలన్నా, మీ కోపం తెప్పించాలన్నా హ్యూమన్ కంట్రోల్, అంటే ఇప్పుడు లస్ట్ కూడా అంతే చూడండి, కూతుర్లనే మనభంగం చేయటం, లేకపోతే వావి వరుస లేకుండా చేయటం. ఎప్పుడైతే కొన్ని ఎమోషన్స్కి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ అది నొక్కినప్పుడు కంట్రోల్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, బాగా ఎక్కువ ఫ్లో వస్తుంది, ఒక బటన్ నొక్కితే ఆ డ్యామ్ కంట్రోల్ చేసేది ఏదైతే ఆపుతారో గేట్లు, అది పైకి వెళ్ళిపోయింది. దెర్ ఈస్ నో కంట్రోల్. సో అలాగా నెగటివ్ ఏ భావోద్వేగమైనా అంతే. అందుకే కదా ఇప్పుడు మంచి ట్రిగ్గర్ ప్రేమ అనే ఒక ఎవరైనా లవ్ పడితే కన్నా తల్లిదండ్రులను అందరిని వదిలేసి ఒక ఆటో వాడిని, రిక్షా వాడిని పెళ్లి చేసుకునే వాళ్ళని చూసి అలా ఎలా అబ్బా అనుకుని మనం ఆశ్చర్యపోతుంటాం. బట్ దానికి వాళ్ళకి అసలు కళ్ళు కమ్మేస్తాయి. ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ దట్ బ్లైండ్నెస్. అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇతనికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అంటే పరువు. ఈ దరిద్రం ఏంటంటే అదే, అంటే ఇప్పుడు అమ్మ ఇది తల్లిదండ్రులు కాదని వివాహం చేసుకుంది, కులాంతర వివాహం చేసుకుంది, అదర్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్, అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇతనికి వచ్చిన ట్రిగ్గర్ పాయింట్ని మాట్లాడితే కేవలం పరువు. ఇక్కడ కులం ఒకటే అయినా కూడా పరువు హత్యలు అవుతున్నాయి. ఇప్పుడు అతను ఏ కులమో మనకు తెలియదు, సేమ్ కులంలో పెళ్లి చేసుకున్నా కూడా తనని కాదని వెళ్ళిపోవడం అన్నది అక్కడ పాయింట్. ఇది కంట్రోల్ పోయింది. అది నన్ను ధిక్కరిస్తారా, ఇదే కరెక్ట్ అని అనుకుని ఒక్క అడుగు కూడా పిల్లని కానీ ఆడపిల్లని కానీ బయట ఉద్యోగానికి పంపించొద్దని ఇంకా మూర్ఖత్వంలో ఉన్న తత్వం ఉండే కేటగిరీలోకి తండ్రి వస్తాడు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటామా, నేను ఇంత పెంచడానికే వచ్చాను అంతే, దాని తర్వాత దాని కర్మ అనుభవిస్తుంది. నీకు మనసు విశాలం ఉండి నీ కూతురండి ప్రేమ ఉంటే తీసుకొచ్చుకో, లేకపోతే తెగదెంపులు చేసుకో. ఒక అక్కసు కనిపిస్తుంది, పిల్లల్ని చంపితే ఏమొస్తుంది? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు అంత అంటే టోటల్ గా ఆ కోణం నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు. అవును, అంటే చూసే వాళ్ళకన్నా ఇది తెలుసుకొని చావండి. ఇట్లా నువ్వు బిడ్డను తీసుకొచ్చి చెప్పడం వల్ల ఈ రోజు నువ్వు పమ్ముకుందేంటి? తనని పిలిచి ప్లాన్ చేసి తన గుండెల మీద కూర్చుని నులిమి చంపాడంటే ఎంత కిరాతకమైన కోపం, ఎంత అహంకారం అతనిలో ఇదైపోయింది. చూడండి ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే మీరు పాపకు కూడా అవే ఉన్నాయి చూడండి జీన్స్. అంటే ఇప్పుడు తల్లి తండ్రిని కాదని వెళ్ళి చేసుకుంది కదా. అంటే అది ఇప్పుడు నిప్పు ఒకటే ఉంటుంది రజిత్ గారు, నిప్పుని మీరు అంటించడానికి చేయొచ్చు. అంటే నేను ఎందుకు మెన్షన్ చేశానంటే బంధాలకు వాల్యూ లేకపోవడము. ఇప్పుడు ఆమె ఏమనుకుంది, ప్రేమ కోసం పోయింది, కానీ నువ్వు ప్రేమ కోసం పోయిన దాన్ని ఇంత పగబట్టి నిజంగా అతను చెప్తుంటే నాకైతే గుండెల మీద కూర్చుని తండ్రి అంత పెద్ద కూతుర్ని ఎంత విలవిలలాడిపోయి ఉంటుందండి. అదే తలుచుకుని చాలా ఆ పిల్ల ఎలా ప్రాణం వదిలింది. ఇది చట్టపరమైన చర్చ కాదు రచిత గారు మనం చేసేది, ఎందుకంటే చట్టపరంగా శిక్ష పడుతుంది, చంపకూడదు, అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక మానవ కోణం నుంచి చూస్తే దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూస్. అంటే వేర్ ఈస్ యువర్ లవ్ ఫర్ యువర్ డాటర్? ఇప్పుడు ఎవరి మీద లవ్ అయినా ఈ అన్ని చూపించేది నా భార్యను బాగా చూసుకుంటున్నా, నా కూతుర్ని కొడుకుని పలానా చదివిపిస్తున్నా, పలానా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తున్నా, పలానా లెవెల్ ఎవరి కోసం?
సొసైటీ కోసం. అబ్సల్యూట్లీ రైట్లీ సైడ్. సో దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎవ్వరు కూడా వాళ్ళ కోసము వాళ్ళ బంధాల కోసము చేసేది కాదు. ఇది షో ఆఫ్ నటన అనేది జరగడం జరిగింది. నేను పెంచిన ఇదేంటంటే నేను ఇలా చెప్తే ఐ గైడ్ యూ అనే దానికంటే నేను కంట్రోల్ చేస్తా, నాది ఒబే చేయాలి నువ్వు అనే ఒక ఆర్డర్ రావటము, అంటే నాదే నడవాలి అనే ఒక అహంకార పూరితమైన చర్య తప్పించి ఇందులో ఏం కనిపించట్లేదు. సొసైటీ నుంచి నన్ను జడ్జి చేస్తారు, నీకు పెంపకం రాలేదని ఒక చూపు అంటే ఇతను ఆ టైప్ అన్నట్టు, ఇతను ఎవరైనా అలా చేస్తే అనేసే వ్యక్తి. అవును. సో నాకే జరిగింది, నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అదే ఈమెనే చంపేస్తే అసలు సమస్య పోతుంది. ఏదైనా సరే అంత అంటే నిలకడగా ఒక ఆగ్రహాన్ని, ఒక దురహంకారాన్ని చంపే వరకు తీసుకెళ్ళాడంటే ఎంత అక్కసుంది, ఎంత అతని ప్రయారిటీస్. దీంట్లో సొసైటీ రోల్ చాలా పెద్దది ఉంది. నాకు సొసైటీని రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు పుణ్యం ఉంటుంది, ఎవడు ఇండ్లల్లో ఏం జరిగినా మీరంతా ఓ జడ్జిలు అయిపోయి మీరు ఇట్లా వచ్చేసి జడ్జిమెంట్లు ఇచ్చి, కోర్టు హియరింగ్లు ఇచ్చి, వీళ్ళు ఇట్లా పెంచారు, వాళ్ళు ఎట్లా పెంచారు, వాళ్ళ నాన్న సరిగా లేదు, వాళ్ళ అమ్మ పెంపకం సరిగా లేదు, బిడ్డ కూతురు చెడిపోయింది, కొడుకు చెడిపోయాడు, మీరు ఆపండి మీ జడ్జిమెంట్లు. మీ ఈ జడ్జిమెంట్లకు భయపడే ఇగో ఇలాంటి యాక్ట్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా పుసుక్కుని జరిగితే కూడా మీకు పుణ్యం ఉంటుంది. నేనైతే చెప్తాను ఒక తల్లిగా, వెళ్ళి ఈ సమాజంలో అన్ని నార్మల్గా జరుగుతున్నాయి, ఏం కాదులే, మంచిగా బిడ్డను తీసుకొచ్చుకో, మంచిగా పెట్టుకో, ఎవరు ఏం కులాలేంటి పాడైంది అని ఇట్లా చెప్పండి. మీరు ఇంకా పోపేసి అట్లా ఎట్లా చేస్తుంది చెప్పు, అట్లా ఎట్లా అంటే నిజంగా మంచిగా చెప్పారు. ఎందుకంటే 6 నెలల పాటు అతను చాలా మాటలో లేదు స్వప్న కాకులని ఊరికే అనలేదు. నేను ఐ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. ఇంకో ఇలాంటి ఇంకా నేను ఆయన మూర్ఖుడు అనాలో, కిరాతకుడు అనాలో, మృగం అని చెప్పాలో, రాక్షసుడు అని చెప్ప, తండ్రి అనే పదానికి అర్హత కోల్పోయిన వ్యక్తి నీకు కూతురు కాదు అని వెళ్ళిపోయినప్పుడు నీకు సెన్స్ ఉంటే నువ్వు ఫస్ట్ కూతురు కాదని వదిలేసుకొని ఉండు. అది నేను రెస్పెక్ట్ చేస్తా. నీకంటూ ఒక ప్రైడ్ ఉంది, నీకంటూ ఒక కిరీటం ఉంది, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కాబట్టి వదిలే. అవును. బట్ అట్ ద సేమ్ టైం నీకెవరు హక్కు ఇచ్చారు? మనము బిడ్డల్ని కన్నాము, ఇట్స్ అవర్ డ్యూటీ వాళ్ళని పెంచడము, ఎడ్యుకేషన్ ఇవ్వడము, నర్చర్ చేయడం, కానీ నీ రెస్పాన్సిబిలిటీ కాదు వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పడానికి. అలా అనకూడదు. అండ్ మనం చెప్పినట్టే గీత గీసినట్టే నడవాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది సాధ్యం కాదు. ఏదేదో రాతలు రాసుకొని వస్తారు. అయితే వాళ్ళ విచక్షణకి వాళ్ళు అంటే మేజర్ అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి విచక్షణ నేర్పచ్చు. కానీ ఒక పాయింట్ అయ్యాక కాదని వెళ్ళిపోయిన కూతుర్లని, పిల్లలని మనం ఆంక్షలు పెట్టినా కూడా బాధపడేది. నువ్వు మాట్లాడకు, వదిలే, ఇవన్నీ ఓకే అబ్బా, ఇదేంటి ఇది చాలా ఇది ఎక్స్ట్రీమ్ కదా. నువ్వు గైడ్ చేయి కల్చర్ లో. ఇప్పుడు పెళ్లికి ముందు ఫిజికల్ గా పోవద్దు బిడ్డ, ఇక్కడ నువ్వు స్ట్రాంగ్ ఉండు, వార్నింగ్ చేయి, కోపం చేయి, ఇవన్నీ చెయ్యి, నీకు హద్దుల్లో పెట్టుకో. కానీ పెళ్లి చేసుకొని మీరు అన్నట్టు మేజర్ అయిన తర్వాత, పెళ్లి చేసుకొని పోయిన తర్వాత నీకంటూ హక్కు లేదు. ఇంకా మీరు అన్నిటికంటే గొప్ప మాట ఒకటి చెప్పారు రజిత గారు, సొసైటీకి చెప్పారు. చూడండి, ఇవాళ ప్రతి వాళ్ళకి ఇంకోళ్ళ జీవితం మీద కామెంట్ చేసే అధికారం ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక అయితే మరి దరిద్రం. అన్ని విషయాల మీద వాళ్ళు ఇంట్లో చూసుకోరు. అదే ఒకటి బాగా చూపించారు. బాధ్యతగా ఒక మంచి మాట చెప్తే తప్పేమీ లేదు, అందరూ సొసైటీగా ఉండాలి కాబట్టి. కానీ జస్ట్ ఒక ఫ్లిప్ అండ్ కామెంట్, అక్కడ విషయం తెలుసుకోకుండా తల్లిదండ్రుల్ని తిట్టేయడము, పిల్లల్ని తిట్టేయడము, ఇంకోళ్ళని ఏదో అనేయడము, అది కూడా ఇమ్మీడియట్. సో వీలైతే మంచి మాటలు చెప్పండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. కానీ ఇలా రెచ్చగొట్టి సంసారాల్లో ఇలా విలన్లుగా తయారు వాళ్ళను నిజంగా కూడా యూ కెన్ రెడ్యూస్ దేర్ యాంగర్. అంటే వాళ్ళను అలా కోపంగా ఎప్పుడైనా ఇట్లా చేసింది అని సిగ్గుపడుతూ, బాధపడుతూ, ఇంట్లో ఏడుస్తుంటే భలే ఉన్నారులే మా పిల్లల్ని ఇలా ఒక ఇంట్లోకి మన కులంలోనే ఇచ్చాం, అక్కడ వాడు కొట్టి చంపుతున్నాడు, వాడు ఇలా చేస్తున్నాడు, నీ కూతురు బాగా సుఖంగా ఉంది, నువ్వు గమ్మునుండు అని చెప్తే హీ విల్ స్లో డౌన్. ఇక్కడ ఒక్క మాట రజిత గారు, మీరు దయచేసి మనకి ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఇది చట్టాలు, హక్కులు, అధికారాలు కాదు. అన్నిటికీ అతీతంగా హక్కులు జారవిడిచి అధికారాలు వదులుకున్నప్పుడే ప్రేమ అనే ఒక పదానికి, ఒక గౌరవం, ప్రేమ అనే పదానికి ఒక అర్థం వస్తుంది. సో దయచేసి ఇక్కడ మనం ఎంత మేజర్ అయినా మీరు ఆడపిల్లలు కూడా చెప్పాలి. మీరు ఆపితే ద సెకండ్ ఇమీడియట్ గా ఇట్లా నేను బాగా తండ్రిని కోపం చేస్తున్నా తల్లిదండ్రులను అని అమ్మాయిలకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పెళ్లి చేసుకోమని కాదు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం పెరిగిన వాతావరణం తల్లి తండ్రికి మించి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఎవరు అనుకోరు. ఎప్పుడైతే కొంచెం దాటినప్పుడు ఇలాంటి వికృత రూపాలు వస్తాయి. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్. ఇది మీరు అన్నట్టు నేను కూడా నొక్కి వక్కాడించి అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదో అంటే ప్రేమ అన్నది అది 1 సంవత్సరం ఉంటుంది,
తర్వాత బయటికి అదంతా వెళ్ళిపోతుంది. తొలగిపోయి అంటే ఆ ముసుగులన్నీ పోయిన తర్వాత వాస్తవాలు బయటపడినప్పుడు డిఫరెన్సెసే కనిపిస్తాయి. ఎప్పుడు ఏ కామనాలిటీస్ ఇప్పుడు కనిపించాయో నేను వద్దు అని చెప్పినప్పుడు నువ్వు చెప్తావు చూడు, ప్రేమకి కులం లేదు, ప్రేమకి డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు అని ఎంత డైలాగులు చెప్తావు కదా, ఎగ్జాక్ట్గా 1-2 years తర్వాత ఇయే మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫైట్స్లలో మీరు గొడవలు పడేటప్పుడు ఇవి మెయిన్ కాజెస్ అవుతాయి. మనకి ఈ విషయంలో తండ్రి కేవలం ఎంతవరకు ఆలోచించాడు అని, బికాస్ అది ఆ కన్సర్నే ఒక్కటే అయి ఉంటే మాత్రం అతను చంపరు. అతను వేరే విధంగా అతను అమ్మాయిని obsessed సెట్ with చేసుకుందామనో his పరువు. లేకపోతే రెండో అల్లుడిని సెట్ చేద్దామనో ఒకవేళ బాగా చూడకపోతే అతన్ని సెట్ చేద్దామనో, లేకపోతే అతన్ని పోయి వారు నా బిడ్డని సరిగ్గా చూసుకోలేకపోతే ఇలా చెప్తారు. ఇది ప్యూర్లీ దురహంకారంతో ఒక కిరాతకమైన చర్య. నన్ను కాదంటదా నా పొగరు, అవును. సొసైటీ ప్రెషర్, అవును. కులము ఒక యాటిట్యూడ్, కమ్యూనిటీది, సొసైటల్ ప్రెషర్, ఇవన్నీ కలిపి అతన్ని ప్రేరేపించి అతను ఒక తండ్రిగా అయితే చెయ్యాడు, ఒక మనిషి నార్మల్ మనిషిగానే చేశాడు. నాకేంటో ఇవన్నీ చూసినప్పుడు మాత్రం గుండె జారిపోతుందండి. చాలా హ్యూమన్ depression వాల్యూస్ వస్తుంది. అనేవి దెబ్బతింటున్నాయి. మనుషులు బాహ్యపరమైన రెస్పెక్ట్ల కోసము, పరువు కోసము పాకులాడుతూ మానవ సంబంధాలకు అసలు విలువలు లేవు, ప్రేమలకు విలువలు లేవు, బంధాలకు విలువలు లేవు. నేను, నా అహంకారము, నా డబ్బు, నా సొసైటీలో నా పేరేంటి అనే ఒక్కటి ఏ పని చేస్తున్నా ప్రతి ఒక్కరు దాని గురించే ఫైట్ చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఇవన్నీ. పైవాడు చూస్తూ ఉంటాడు. మీరు నమ్ముతారా రజిత గారు? అమ్మో. ఎక్కడికక్కడ కర్మలు మనుషుల్ని వదిలిపెట్టవనే లేదు, వాస్తవాలు మనం 100%. చాలా చూస్తాం. ఆ కర్మలు వదిలిపెట్టవు. ఒకవేళ ఏదైతే కొన్ని జరిగిన వాస్తవ సంఘటనలు జరిగినప్పుడు అది ప్రతిదీ కర్మ కాకపోయినా అది నీ జీవితంలో అంతకే రాసిపెట్టి ఉండి జరిగితే ఆయన మాత్రం నిన్ను నీడలా ఉండి చూసుకుంటాడు అనేది కూడా నేను నమ్ముతాను. ఖచ్చితంగా. బికాస్ నువ్వు ఏమన్నా స్పిరిచువల్ నమ్ముతారా, మీరు దేవుడు లేడు అన్నా కూడా అసలు నీ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది? అది మిషన్ ఉందా, స్విచ్ ఉందా? నీ ఇంట్లో నీకు నీళ్ళు రావాలంటే ఇది అవుతుంది భగవంతుడే కదా మరి. ఎగ్జాక్ట్లీ. సో సమ్ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. బట్ చాలా విచారకరమైన సంఘటన మనం చూసాం. ఇలాంటివి చాలా బాధాకరం. ఏంటంటే మనకి రోజుకి ఈ అయిన వాళ్లే హత్యలు చేసేయడం, అయిన వాళ్లే ఇంకోళ్ళని కడతేర్చో ఇంకో చేసి ఇంకేదో ప్రేమ కోసం ఒక తల్లి ఇలా వెళ్ళిపోయిందని, భర్త వచ్చి భార్యను చంపేశాడని చెప్పి విని విని కో సిస్టర్ కూతురు బాగుందని కో సిస్టర్ ఆ చిన్న పాపని చంపేసింది. అది అలాంటి సంఘటన కూడా చూసాం. అసలు అసలు ఎక్కడ పోతున్నాయి కుటుంబ విలువలు? రజిత గారు, ఖచ్చితంగా మనం ఇది కొనసాగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇందులో అమ్మాయిలు నేర్చుకోవాల్సింది ఉంది, పేరెంట్స్ నేర్చుకోవాల్సింది. దయించి పిల్లలు ఫస్ట్ అడుగు జాగ్రత్త వేయండి. ఒకవేళ పిల్లలు తెలిసి తెలియక వాళ్ళ రాత కొద్దీ వాళ్ళకి ఆ అనుబంధం ఉండో లేకపోతే ఏదో ఉండి బయటపడ్డారు అంటే మీరు వదిలేసుకోండి. మీకు మరీ దయ ఎక్కువ ఉండి ప్రేమ ఉంటే కాస్త కొన్ని రోజులు అలిగి మళ్ళీ తెచ్చుకోండి. కానీ ఇలా మీరు వాళ్ళని చంపే వరకు మాత్రం వెళ్ళి పాపాలు మూటగట్టుకోండి. అదొక్కటి నా విన్నపం. వాస్తవం చెప్పారు. అండ్ బహుశా అయిపోయిన సంఘటన కదా, సోషల్ మీడియాలో ఇంకా రావట్లేదు, మర్చిపోదాం అనుకుంటున్నారేమో చూసేవాళ్ళు. దయచేసి మర్చిపోకండి. ఈ సంఘటనలు మనని నిజంగా ఎవరో పొడుస్తున్నట్టుగా ఎప్పుడూ దర్శనమిస్తున్నాయి ఏదో ఒక రూపంలో ఇలాంటి సంఘటనలు. కాబట్టి దయచేసి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన కుటుంబ విలువల్లో ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా పరిష్కరించాలి? మీరు కూడా మీ అమూల్యమైన కామెంట్స్ని మా వాట్సాప్ నెంబర్కి కామెంట్ థ్రెడ్గా మొదలుపెట్టండి, మాకు పంపించండి. అలాగే మీ ఇంట్లోనో మీకు తెలిసిన ఒక సంఘటన కూడా మిమ్మల్ని కదిలించింది ఏమన్నా ఉంటే, పరిష్కారం లేకుండా ఉండుంటే తప్పకుండా మా దాకా తీసుకురండి. మనందరం కలిసి మాట్లాడుకుందామే.